నమస్తే అండి. ఫస్ట్ అమ్మకి అక్కడికి అందరూ ఫ్యామిలీకి దీపక్ నాకు 2015-2016లో ఫస్ట్ పరిచయం అండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా దీపక్ ఎప్పుడు మాకు అందరికీ ఒక బలం అండి. అందరికీ అంటే నేను ఒకడినైతే మొత్తం నాకు తెలిసిన దీపక్ ద్వారా పరిచయం అందరికీ ఒక పెద్ద బలంగా ఉన్నాడు. ఇప్పుడు మేము ఒక చిన్న వ్యవస్థగా ఉన్నప్పుడు ఏది వచ్చినా ఏ చిన్నది వచ్చినా ఒక ఫ్రెండ్ లాగా ఒక బ్రదర్ లాగా అందరికీ అంటే మేబీ క్లోజ్ ఫ్యామిలీ కూడా అంత హెల్ప్ చేయలేము అంటే ప్రతి దాంట్లో ఉంటుండేవాడు. అందరికీ అంటే నేను అందరికీ ఎలా చెప్పాలి అని ఎన్ని దీపక్తో పాటు చాలా ఈవెంట్స్కి వెళ్ళానండి. ఐఎస్బీలో వాటర్ కమల దర్శనం చేశాను. తను చేసిన ప్రోగ్రామ్స్ దగ్గరుండి చూసాను. ప్రతి దాంట్లో రైట్ ముందుకెళ్ళాలి, మంచి చేయాలి అనేది ఎంత స్ట్రాంగ్గా తన గురించి ఎప్పుడు చూసుకునేవాడు కాదండి. మంచి చేయాలి, సొసైటీలో ఒక మంచి అవేర్నెస్ ఉండాలి. ఫుడ్ ఆహారం ఇందాక మనం గుడ్ ఫుడ్ గురించి మాట్లాడాలి. మంచి ఆహారం అందరికీ అవైలబుల్ ఉండాలి అనేది చాలా ఇంట్రెస్ట్గా చేసేవాడు. ఏ ఆర్గనైజేషన్ ఆ దాంట్లో ఉన్నా కానీ హెల్ప్ చేసేవాడు అండి. దగ్గర ఉండేవాడు, ముందుకు తీసుకెళ్లాలనే ఉండేది. ఇందాక గో ఆధారిత సొసైటీ గురించి మీరు మాట్లాడారు సార్. ప్రతి అంటే ఎనీథింగ్ ఆర్గానిక్ ఏ ఆర్గనైజేషన్ సిటీలో ఎక్కడున్నా కానీ దీపక్ వెళ్ళేవాడు. దీపక్ కనుక్కున్నాడు ఎవరు చేస్తున్నారు అని. ఇక్కడ చాలామంది ఆర్గానిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. స్పెషల్లీ మా ఆర్గనైజేషన్లో అంటే నేను సిస్ఫామ్ ఒక చిన్న ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కరికి దీపక్ పరిచయం, దీపక్ తెలుసు. దీపక్ ఒక కళ, ఆఫీస్లోకి వస్తే ఒక కళ వచ్చినట్టు ఉండేది. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అండి మాకు. రైట్ ఎంత గుర్తు చేసుకున్నా కానీ ఎన్ని సందర్భాలు ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి కదా, నాకు ఒక్కరికి కదా. అక్షయ్ని దీపక్ నాకు పరిచయం చేశాడు, శివన్ పరిచయం చేశాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ స్ట్రాంగ్ ఇంటెన్షన్ అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. రైట్ అందరూ మొత్తం ఒక గ్రూప్ అందరూ పైకి వెళ్ళాలి, చాలా ముందుకు వెళ్ళాలి. అందరు ఫ్యామిలీలో అందరినీ పరిచయం చేసేవాడు, అందరూ ముందుకు తీసుకెళ్ళాలి. కానీ తన గురించి ఆలోచించేవాడు కాదు. అందరూ ముందుకెళ్ళాలి, ఒక మంచి కార్యక్రమాలు ముందుకెళ్ళాలి. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేము జెర్సీ ఆవులతో స్టార్ట్ చేసామండి. దీపక్, కిషోర్ మీరు దేశీ ఆవుల్లోకి వెళ్ళాలి. సో యాక్చువల్లీ ఒక సంవత్సరం బ్యాక్ దీపక్ అనేది ఎప్పుడు గుర్తుండేది. సో దేశీ ఫార్మ్ ఫస్ట్ స్టార్ట్ చేసామని. అండ్ బ్రీడ్ మల్టిప్లికేషన్లో మంచి వర్క్ చేయాలి కిషోర్. అంటే బ్రీడ్ మల్టిప్లికేషన్ అనేది ఒక ఉద్దేశంగా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ దేశీ ఆవులు బ్రీడ్ మల్టిప్లికేషన్ అనేది బాగా చేయాలనేది ఒక గోల్ కింద పెట్టుకున్నాము. దీపక్ గుర్తు కింద 2-3 months బ్యాక్ కూడా ఆర్గనైజేషన్ అందరికీ అందరితో బ్లడ్ డొనేషన్ చేయించాలి. కిషోర్ బ్లడ్ డొనేషన్ ఇంపార్టెంట్, అందరికీ చేద్దాం అనుకున్నాము, మిస్ అయ్యామండి. ఈరోజు చేయగలిగాము. బట్ ఎన్ని జ్ఞాపకాలు అంటే హీ లెఫ్ట్ సచ్ ఎ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ అవర్ లైఫ్. సారీ తెలుగులో చెప్పలేకపోతున్నాను. నేను యుఎస్లో ఒక 11 సంవత్సరాలు ఉన్నాను, 11-12 సంవత్సరాలు ఉన్నాను. థియరిటికల్గా చదువుకున్నాను కానీ స్వామి వివేకానంద గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మాట్లాడారో దీపక్ దాన్ని ఆచరణలో పెట్టాలని ట్రై చేస్తారు. ప్రతిదీ బెస్ట్ ఎలా చేయాలి, సొసైటీకి ఎలా ఉపయోగపడాలి, అవన్నీ ఆ రూపం కార్యాచరణలో పెట్టి చూపించేవాడు. రైట్ ఐడియల్స్ ఉండేవండి. మేమందరము మాటలకి ఐడియల్స్ ఉండేవి కానీ కార్య రూపంలో పెట్టి చూపించేవాడు. చైతన్య వాళ్ళ కిచెన్లో ఫస్ట్ నాకు దీపక్ పరిచయం చేశాడు. చైతన్య ఆర్గానిక్ ఎక్స్ప్రెస్, ఆర్గానిక్ ఫుడ్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు రైట్ నాకు లేక్ కన్జర్వేషన్లో నేక్నాంపూర్ లేక్లో ప్రతి ఒక్క చోట అంటే ఈ ఎఫర్ట్ ఆ ఎఫర్ట్ కాదండి. వేర్ ఎన్వైరన్మెంట్, ఫుడ్, రైట్ నేమ్ ఎనీథింగ్ వేర్ యునో ఐడియల్ సొసైటీ ఏదైతే ఉండాలి, దీపక్ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ రెస్పాన్సిబుల్ ఎలా తీసుకోవాలి అందరికీ నేర్పించేవాడు. అంటే చాలా థింగ్స్లో ఈజ్ అ గ్రేట్ రోల్ మోడల్ అండి. ఏ పనున్నా పట్టుకున్నా కానీ రైట్ పర్ఫెక్ట్ నేనుంటే మొత్తం భోజనం నేనే చేయాలి అనేవాడు అండి. అంటే మంచి భోజనం పెట్టాలి, చేతితో వండి పెట్టాలి. రైట్
వడ్డించాలి, ఇవన్నీ ఏంటంటే అందరించిపోతున్నాయి కదా మన కల్చర్లో. అన్నీ అవి చేయాలి, మళ్ళీ చేయాలి, బాగా చేయాలి అనేది మాకు చేసి చూపించేవాడు. మాకు అప్పుడప్పుడు కస్టమర్స్ ఫాన్కి వచ్చినప్పుడు వాళ్ళతో ఉండి వాళ్ళతో మాట్లాడి పలకరించి తన దానిలాగా ఏది చేసినా కానీ ఆ డీప్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ డీప్ ఇన్వాల్వ్మెంట్ అనేది దీపక్ అది చూపించాడు. ప్రతి ఏ విషయం అన్న ఇట్ డజంట్ మ్యాటర్. అండ్ ఐ థింక్ మా చిన్న వ్యవస్థ నుంచి వీ హ్యావ్ ఒక 7, 8, 10 పీపుల్ దాకా ఇక్కడ ఉన్నారని అందరికీ కూడా డైరెక్ట్గా పరిచయం కాకపోయినా కానీ ఐ థింక్ హీ లెఫ్ట్ దట్ డీప్ ఇంప్రెషన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దట్. రైట్, నేను మాట్లాడిన ఫ్యూ మాటలు చాలా చాలా తక్కువ దీపక్ని డిస్క్రైబ్ చేయడానికి. కానీ ఐ థింక్ ఐ విల్ టేక్ ఎ లీవ్. అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. దీపక్ని మాకందరికీ ఇచ్చినందుకు నిజంగా తల నుంచి నమస్కారం.